మనం ఆఖరి ఎలక్షన్ మునుగోడు ఎలక్షన్ పోయినాం, హుజురాబాద్ ఎలక్షన్ పోయినాం, తర్వాత హుజూర్ నగర్ ఎలక్షన్లకు పోయినాం, తర్వాత అనేక హైదరాబాదు మంగళాట్ కార్పొరేషన్ పరిధిలో ఎలక్షన్ కూడా పోవడం జరిగింది, రకరకాలకు పోయినాం. సో ఈరోజు మనము రోజు చూస్తూనే ఉన్నాం, రేవంత్ రెడ్డి పాలన ఒక్క అబద్ధాలకు పాలన నడుస్తూ ఉంది. 6 గ్యారంటీలు నిలబెట్టడం జరిగింది, 420 హామీలు నిలబెట్టడం జరిగింది. రోజుకొక మాట నిన్న మాట్లాడతాడు రేవంత్ రెడ్డి, నిన్న మాట్లాడతాడు బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం చేస్తారట, మొత్తం కూడా సమాధి చేస్తారట. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో సమాధి చేస్తారనమాట. తీవ్రంగానే సిగ్గు ఉండాలి, శరం ఉండాలి. నీకు సమాధి కట్టబోతా ఉన్నారు, నీ అనుచర క్యాబినెట్ మంత్రులే నీకు సమాధి కట్టబోతున్నారు. నువ్వు మరి విదేశీ పర్యటనలో వారం రోజులకు పోతావట, ఇక్కడికి వచ్చేవాళ్ళకి నీ సీట్ ఏమవుతుందో తెలియని పరిస్థితి ఉన్నది. అలా పేపర్లో చూస్తూ ఉన్నాం. ఇలా కాంగ్రెస్ వాళ్ళందరూ తిరగబడితే మళ్ళీ చంద్రబాబు నాయుడు సంకట చూడటానికి నువ్వు రంగం సిద్ధం చేసుకుంటావని కూడా చెప్పడం జరుగుతుంది. తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి. ఒక్కసారి మరి పల్లెత్తు మాట బీఆర్ఎస్ పార్టీ అంటే మొత్తం బీఆర్ఎస్ పార్టీ అందరు కలిసి ఒక్కసారి ఫూ అని ఉంచా ఎక్కడికో కొట్టుకో పరిస్థితి ఉంటుంది. అది ఒకటేమో ఆ మాట అన్నాడు. రెండో మాట ఏమన్నాడంటే ఒక రాజ్యాంగబద్ధమైన పోస్టులో ఉండి, రాజ్యాంగ పరిధిలో ఉండి, ఆయన రాజ్యాంగాన్ని పరిరక్షించే ముఖ్యమంత్రిగా ఉండి నిన్న సంఘ విద్రోహులు మాట్లాడినట్టు బీఆర్ఎస్ పార్టీ గద్దలు కూల్చండి అని చెప్పేసి మాట్లాడారు. బీఆర్ఎస్ గద్దలు అంటే అవి సమ్మక్క సారళమ్మ గద్దెలతో సమానం. వాటి ముట్టుకుంటే ఆ గద్దలను ముట్టుకుంటే భస్మం అయిపోతారని చెప్పేసి కూడా హెచ్చరిస్తా ఉన్నారు. ఎవరైనా రేవంత్ రెడ్డి కానీ కడియం కానీ లేదా కాంగ్రెస్ తొత్తులు ఎవరైనా కనుక బీఆర్ఎస్ పార్టీ గద్దెల దగ్గరికి వస్తే మాడి మష అయిపోతారని చెప్పేసి అది సమ్మక్క గద్దెలకు ఎంత పవర్ ఉందో 60 లక్షల సభ్యత్వంతో తయారైన గద్దెలవి. మొత్తం ఒక గద్దె అంటే అది తెలంగాణ